ఎస్ఐ గారు ఇప్పుడు లోపల అశోక్ గారిని మీరు అడగండి, పంపించమని అంటేనే పోతా. నేను సంగీతం తెలుపు వచ్చేస్తాను. పోవద్దు అనేది ఎక్కడైతే లేదు. ప్రైవేట్లో ప్రొవోకేట్ చేస్తే చేయండి. ఎట్లా చేస్తున్నాం? ఆయన ఇంట్లో ఉన్నాడు, ఆయన మందిని చేస్తున్నాం. మీరు రాండి వెనకాల, మీరు రికార్డ్ చేయండి. నేనేం ప్రొవోకేట్ చేస్తున్నాను. సంఘీభావం అంటే ప్రొవోకేటా? సార్ ఒక చిన్న రిక్వెస్ట్, ఇది పబ్లిక్ బిల్డింగ్, మీకు పర్మిషన్స్ ఎట్లా వచ్చేసి అంటే అడుగుతాం. మాకు తెలీదు, పర్మిషన్స్ ఉంటాయి, లా అండ్ ఆర్డర్ ఉంది. నేను వినండి, ఫస్ట్ మమ్మల్ని కంప్లైంట్ మమ్మల్ని వెళ్ళిపోతాం అని చెప్పాను. సరే ఓకే సార్, ఏమైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏమైనా ఉండొచ్చు. మీకు పబ్లిక్ మీకు ఇన్ని పర్మిషన్స్ ఉన్నప్పుడు, లా అండ్ ఆర్డర్ మాకు పర్మిషన్ ఉన్నప్పుడు మేము ఎగైనెస్ట్ వైలేషన్ చేస్తే మాకు మీరు అడగాలి. మేము ఫండమెంటల్ రైట్కి ఎగైనెస్ట్ చేయట్లేదు. మీ ఫండమెంటల్ రైట్స్కి ఏమైనా ఫ్రీడమ్ ఆఫ్ చేసేసి ఇట్లా నేను ఏం చేస్తున్నాను మొత్తం ఏమైనా డిమోలేషన్ చేస్తే మీరు నన్ను అడగండి. మేము చేయట్లేదు సార్. వినండి, ఫస్ట్ నన్ను కలవడానికి వెళ్ళడం తప్పు కాదు. మీరు ఏంటంటే బ్రేక్ ద లా, ఫస్ట్ బ్రేక్ ద లా. మాకు తెలియదా సార్? నేను కూడా చదువుకున్నా, మేము గాలి ముందు లెక్క పైకి పోవట్లే కదా సార్. భారత రాజ్యాంగం తెలియకుండా ఎవరు లేదు కదా సార్, చదువుకున్న పిల్లగా కనీసం ఇది మాత్రం తెలిసిన ఫండమెంటల్ రైట్ వస్తున్నాం సార్. సార్ మీరు ప్రొటెస్ట్ ఎగైన్ చేస్తున్నారు, ఎందుకంటే ఇది పబ్లిక్ డిమాండ్. మేము వెళ్ళి అడుగుతాం, పైకి వెళ్ళి మేము ఎవరైనా చేస్తే మేము ఆల్ 100 కాల్ చేసి అప్పుడు వెళ్తే మేము మిస్బిహేవ్ చేస్తే అప్పుడు ఆల్ చేయాలి. వాళ్ళ దగ్గర మా గ్రామాన్ని చెప్తా. సౌండ్ పొల్యూషన్ ఇప్పుడు ఇండైరెక్ట్లీ మనం సౌండ్ పొల్యూషన్ చేసిన వాళ్ళు అశోక్ గారు కలవద్దు అంటే ఎవరు కలవలేదు సార్. మేము వెళ్తాం, అశోక్ గారిని అడగండి, ఆయన అడగండి, ఫోన్ చేసి అడగండి. కలిసిస్తాను ఎట్లా సార్? ఇది కరెక్ట్ నిరుద్యోగుల మీద సార్ మీ పథకం చూపించేది కరెక్ట్ పద్ధతి కాదు. పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు కరెక్ట్ పద్ధతి వివరించాలి కదా. మేము జస్ట్ కలవడానికి వచ్చినాం సార్. మేము ఏమైనా చేస్తామా, ఏం చేస్తాం? నిరంతరం నిరుద్యోగుల కోసం కష్టపడే వ్యక్తి అశోక్ సార్ కాబట్టి జస్ట్ మేము ఇలా అశోక్ సార్ని కలవడానికి వచ్చి ఇక్కడ కలిసే పరిస్థితి లేదు. చూసి కదా ఇక్కడ ఎంత నిర్బంధం చేస్తున్నారో. నిరుద్యోగులు ఆపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము ఏం చేస్తాం సార్? జస్ట్ కలిసి సంఘీభావం తెలిపిపోతాం అంతే. ఎందుకంటే సార్ గురించి మాకు తెలుసు, అంతకుముందు కూడా కష్టపడే నిరుద్యోగుల కోసం ఎంతో చేసినా చెప్పి మేము కలవడానికి వచ్చినాం. చాలా దూరం నుంచి సార్ని కలవడానికి వచ్చినాం. ఇక్కడ కలిసే పరిస్థితి కూడా లేదు. ఏదో అక్రమ నిర్బంధంగా ఏదో చేస్తున్నట్టు ఏదో తీవ్రవాదులాగా చూస్తున్నారు మమ్మల్ని కూడా. ఇది కరెక్ట్ పద్ధతి కాదు సార్. ఎందుకంటే సార్ ఒక పని చేయండి, సార్ ఏమన్నా మమ్మల్ని కలవద్దని చెప్పేసి అంట. నాకు ఎవరిని కలవడానికి నాకు ఇష్టం లేదు, మీరు ఎవరిని పైకి రాయదని చెప్పి సార్ ఏమని చెప్పి అశోక్ సార్ ఈ ప్రజాస్వామ్యం అండి. ప్రతి ఒక్కరిని నిరసన తెలిపే హక్కు ఉంటుంది. నిరసన తెలిపిన ప్రతి ఒక్కరు కూడా మనం సంఘీభావం తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది ఎక్కడ నుంచి మాకు తెలిసేది కదా. ఆ రోజు ధర్నా చౌకలే కానీ మిగతా వాటిలో కూడా అందరూ తెలుపుతారు కదా సంఘీభావం అనేది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇది ఈ ప్రభుత్వం మరి ఎందుకు ఇంత మండి వైఖరి వస్తున్నా మాకు అర్థం కావట్లేదు. ఎట్లా చూస్తారు? ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే, ఇప్పుడు సార్లు వచ్చారు సరే, వాళ్ళకి ఏమైనా ఆర్డర్ కాపీ మాకు ఏమైనా రాకుండా ఏమైనా కలవడానికి ఏమైనా పర్మిషన్స్, ఈవెన్ సార్ కూడా మమ్మల్ని వద్దంటే మేము కలపడం కుదరదు. ఎందుకంటే సంఘీభావం ఫీజిబుల్గా సార్ నెలలు కలవడం కూడా సార్లు మమ్మల్ని అలో చేయట్లేదు. ఏంది అర్థం కాదు. చెప్పండి. ఇప్పుడు మేము కలవడానికి సార్ని సంఘీభావం కలవడానికి, ఎందుకంటే మేము పైగా స్టూడెంట్స్ కాబట్టి కలవడానికి వెళ్తున్నాం. వెళ్తే మమ్మల్ని సార్ కూడా వాంటెడ్గా ఏమైనా కలవద్దని చెప్తున్నాడా, లేకపోతే వీళ్ళు ఏమంటారంటే ఇది మేము ఉన్నది అని ఇక్కడ పబ్లిక్ ట్రెజర్లో వచ్చి మేము ఇక్కడ పబ్లిక్ బిల్డింగ్ దగ్గర మాట్లాడితే మేము వెళ్ళి సార్ని కలవడానికి అధికారం లేదంటారు. అది ఏం రూల్ నాకు అర్థం కాదు. ఒకవేళ ఏమైనా రూల్ ఉంటే కొంచెం దానికి కూడా ఏమైనా కొత్త ప్రొసీజర్లు ఉంటే ఆన్లైన్లో పెట్టమని చదువుకొని వస్తాం. ఇంకా ఈసారి కూడా కొత్త రూల్స్ ఏమైనా రూల్స్ ఉంటే మేము చదువుకొని వస్తాం. ముందు ఓయూలో చేస్తామన్నారు, అక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు సార్ని. ఎందుకంటే మేము కూడా నిన్న సార్ మధ్యాహ్నం స్టార్ట్ చేయడం జరిగింది. సో సార్ని తీసుకొచ్చి ఇక్కడ ఫీజిబుల్గా చేశారు. సార్ కూడా మేము వెళ్ళి కలవడానికి ఓన్లీ, ఇంకా పైగా ఆయన స్టూడెంట్స్ కలవడం జరిగింది. అశోక్ సార్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. సుమారు సార్ 5,000 కిలోమీటర్లు సొంత ఖర్చులతో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేమే సపోర్ట్ చేయమన్నాం నిరుద్యోగులమే. సార్ మీరు కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో కోసం మా ఉద్యోగాలు వస్తే మా జీవితాలు మారుతాయని సార్ సొంతం కూడా తిరిగినాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి కూడా మా సార్ని నిర్బంధం చేసేట్లా తప్పు కాదు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇది మీ ఇక్కడ ఏమైనా వచ్చి వైలెన్స్ క్రియేట్ చేస్తున్నామా, ఇంకేమైనా చేస్తున్నామా? ఇద్దరు వచ్చినా కూడా ఆపినారు. మీరు ఇంకా ఇట్లా చేస్తున్నారు. 200 మంది 300 1000 మంది వస్తారు. ఆపుతారా 1000 మంది? అప్పుడు పబ్లిక్ 1000 మంది ఆపలేస్తారా? ఇక్కడ వాళ్ళు సౌండ్ పొల్యూషన్ కింద మనమే అనవసరంగా మీరే న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. మీరే జస్ట్ ఏమన్నా తీవ్రవాదులు నైట్ కూడా 11 వచ్చి ఆపిరు. నైట్ కూడా ఆపిరు. నైట్ కూడా పోనీ పబ్లిక్ సార్ కలవడానికే కదా మేము వచ్చింది. చేస్తామన్నా పోలీసు ఈ బెదిరించి అంటే కొత్త రూల్స్ అని చెప్తున్నారు. ఆ రూల్స్ అంటే ఒక ఆర్డర్ కాపీ అయినా చూపెట్టమన్నాం. ఏమైనా కొత్త ఏమైనా వీళ్ళకి ఏమైనా కొత్త స్పెసిఫిక్ జియోస్ ఉంటే, గవర్నమెంట్ ఆర్డర్స్ ఉంటే చూపెట్టమని. దే షుడ్ షో దెమ్. మాకు ఎట్లా ఉందో షో మాకు చూపిస్తే తెలుస్తుంది ఎట్లా ఉంటుందో. చూసి మేము చదువుకొని వస్తాం. మేము కూడా రేపు నుంచి ఇలాంటి ఫాలో కాకుండా వస్తాం. ప్రజాపాలన చెప్పేసి ఇది డిక్టేటర్షిప్ పాలన.
మేనిఫెస్టో పెట్టిన